పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వాస్తవంగా ఈ కార్యక్రమం ఇంత రాత్రులు జరగటం అనేది మీకు ఆనందం ఉందేమో కానీ మాకు ఆశ్చర్యంగా ఉంది, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వివాహం అనేది జనాలందరూ కూడా చూస్తూ ఉండగా జరిగితే అది ఆనందం. కనుక నిద్రపోయే సమయంలో వివాహం జరగటం అనేది ఒక అద్భుతమైన విషయమే. యేసుప్రభు కూడా చెప్పాడు ఈ మాట, నేను దొంగలాగా వస్తానన్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు అన్నాడు. కనుక మీరు సిద్ధంగా ఉండమని చెప్పాడు. కనుక ఆ సిద్ధపాటు అనేది అందరికీ అవసరమని ఈ రోజున హెచ్చరికగా జరిగింది ఈ కార్యక్రమం. సరే, ఏది ఏమైనప్పటికీ నేను క్లుప్తముగా చాలా త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. పిల్లరా, ఈ రోజున యవన బిడ్డలిద్దరిని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరూ కూడా వివాహం కొరకు సిద్ధపడి దేవుని సన్నిధిలో దైవ సేవకుల యొక్క సమక్షములో వాళ్ళు జతపరచబడాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక వాళ్ళ యొక్క ఆశను కూడా నిరాశ చేయక త్వరలోనే ముగించడం. ఈ రోజున ఎన్ని వివాహాలు జరుగుతున్నాయో అన్ని విడాకులు కూడా జరుగుతూ ఉన్నాయి. కనుక కుటుంబ వ్యవస్థ పాడైపోయింది, కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతూ ఉంది. దీని విషయంలో అందరూ కలిసి ఒక తీర్మానం చేశారు, కుటుంబ వ్యవస్థ ఏ విధంగా స్థిరపరచాలి, బలపరచాలి, ఏ విధంగా పటిష్ట చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ద మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఎంఫిల్ చేసిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా ప్లీజ్ గివ్ మీ సమ్ డెఫినేషన్ అబౌట్ మ్యారేజ్. మ్యారేజ్ గురించి మీరు ఏదైనా డెఫినేషన్ ఇస్తారని చెప్పి మీ దగ్గరకు వచ్చామండి అని అడిగారు, సలహా అడిగారు. ఆయన ఏం చెప్పాడంటే, దే వాంట్ టు డూ 2 థింగ్స్ అన్నాడు. వాళ్ళిద్దరు 2 కార్యాలు చేయాలని భార్య భర్తలు, అప్పుడే ఆ కుటుంబం పర్సిస్ట్గా ఉంటుంది అన్నాడు. ఒకటి ఆయన చెప్పింది ఏంటంటే, వైఫ్ షుడ్ బి బ్లైండ్ అన్నాడు. భార్య అనేది గుడ్డిదై ఉండాలండి అన్నాడు. ఎందుకు గుడ్డిదై ఉండాలంటే, భర్త చేసే పనులు చూసి చూడకుండా వెళ్ళిపోతే సమస్య ఉండదండి అన్నాడు. సడన్ గా రెండవ మాట ఏమన్నాడంటే, హస్బెండ్ షుడ్ బి డఫ్ అండ్ డమ్ అయి ఉండాలండి అన్నాడు. భర్త అనేవాడు మోగవాడు చెవిటివాడు అయి ఉండాలండి అన్నాడు. ఎందుకు మోగవాడు చెవిటివాడు అంటే, ఒకవేళ భార్యకి కోపం వచ్చి తిట్టినా, ఒకవేళ అరిసినా నాకేం వినబడదు, నాకు మాటలు రావని వెళ్ళిపోతే సమస్య ఉండదండి అన్నాడు. ఇంకొక వ్యక్తిని అడిగితే, మ్యారేజ్ ఇస్ నథింగ్ బట్ మ్యారేజ్ 3 రింగ్ సర్కస్ అండి అన్నాడు. మ్యారేజ్ అంటే ఏం లేదండి, 3 రింగుల సర్కస్ అండి అన్నాడు ఒక వ్యక్తి. ఏంటండి 3 రింగుల సర్కస్ అంటే, ఫస్ట్ రింగ్ వచ్చండి ఎంగేజ్మెంట్ రింగ్ అండి, సెకండ్ రింగ్ వచ్చి వెడ్డింగ్ రింగ్ అండి, 3వ రింగ్ అంటే సఫరింగ్ రింగ్ అండి అన్నాడు, సమస్యల వలయం అండి అన్నాడు. కనుక లోకము రకరకాలైన డెఫినేషన్స్ ఇస్తుంది మ్యారేజ్ గురించి. బట్ వాట్ గాడ్ సేస్, దేవుడి వాక్యం ఏం చెప్తుంది అనేది ప్రాముఖ్యమైనది. కనుక దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, వివాహం అన్ని విషయములో ఘనమైనది అన్నాడు. కనుక ఈ ఘనమైన కార్యానికి మనం అందరం వచ్చాం. కనుక ఈ ఘనమైన కార్యాన్ని ఘనహీనంగా చేయకుండా అందరూ కూడా ఆసక్తిగా నిలబడి కార్యక్రమాన్ని చూడాలని, ప్రభు పేరిట ప్రార్థనాపూర్వకంగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. కనుక ఈ సమయంలో ఆదికాండం 2వ అధ్యాయాన్ని చదివాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా మనం చదివాం. కనుక నేను బైబిల్ తీసి చదివించి చెప్పడానికి అంత సమయం లేదు. కనుక నేను సాధ్యమైనంత వరకు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. వివాహంతోనే సృష్టి అనేది వివాహంతో ప్రారంభించబడింది, సృష్టి అనేది వివాహంతోనే అంతం కాబోచ్చు ఉన్నది. ఈ సత్యాన్ని లోకము ఎరగవలసి ఉంది. ఆదికాండం 2వ అధ్యాయంలో మొదటి పుస్తకం, ఆదికాండం అనేది బైబిల్లో మొదటి పుస్తకములో దేవుడు పెళ్లి ప్రారంభించాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంతో పెళ్లి జరగబోతుంది, సృష్టి అంతం కాబోచ్చు ఉన్నది. కనుక పెళ్లికి సృష్టికి అంత ప్రాముఖ్యత ఉన్నదనే సత్యాన్ని బైబిల్ మాత్రం మనకు బోధిస్తూ ఉంది. కనుక సృష్టి అనేది పెళ్లితోనే ప్రారంభించబడింది, సృష్టి అనేది పెళ్లితోనే అంతం కాబోచ్చు ఉన్నది. కనుక ఇది చాలా మంది దీని అర్థము తెలియక చాలా నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నారు. కనుక బైబిల్లో 3 పెళ్లిళ్ళు జరిగాయి, 4వ పెళ్లి జరగవలసి ఉన్నది. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో దేవుడు మొట్టమొదటి పెళ్లి జరిగించాడు. ఆ పెళ్లికి దేవుడే ఆయన ఆ వివాహకర్తగా ఉండి వివాహాన్ని జరిగించాడు. అదేవిధంగా ఆదికాండం 24వ అధ్యాయంలో రెండవ వివాహం జరిగింది. అబ్రహాము కుమారుడైనటువంటి ఈసాకుకి ఎలియాజరు అనే వ్యక్తి వివాహం జరిగించాడు. 3వ వివాహం అనేది యేసుక్రీస్తు వారే స్వయముగా
కానాను వివాహములో ఉండి 3వ పెళ్లిని జరిగించాడు. కనుక 3 పెళ్లిని జరిగిపోయినాయి. 4వ పెళ్లి చాలా ప్రాముఖ్యమైనది. అది యేసుక్రీస్తుతోనే పెళ్లి జరుగుతుంది. అది గొర్రెపిల్ల వివాహ ఉత్సవం ఉంది. కనుక ఆ పెళ్లి కొరకు మనం ఈ లోకంలో జరిగే పెళ్లిలన్నీ కూడా ఆ యేసు ప్రభుతో జరగబోయే పెళ్లికి సూచనగా, నిదర్శనముగా ఈ పెళ్లిలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఇది మనం గ్రహించాల్సినటువంటి గొప్ప విషయం. కనుక నేను ముందుగానే చెప్పాను. కనుక మొదటి పెళ్లిలో దేవుడు అక్కడ చేసిన పెళ్లిలో అక్కడ జరిగినటువంటి సంఘటనలు నేను ముందు పెడతాను. మొదటి పెళ్లిలో ఈ రోజున కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి, చిన్న భిన్నమైపోవడానికి కారణం ఏంటంటే వారు చేయవలసిన పనులు చేయకుండా పోవటం. కనుక మొదటి పెళ్లిలో ఏం జరిగింది తెలుసా? దేవుడు మాట్లాడలేదు, దేవుడు మాట్లాడలా, ఆడ స్త్రీ మాట్లాడలా, పురుషుడే మాట్లాడుచూ ఉన్నాడు. పురుషుడే మాట్లాడుచున్నాడు. ఏమంటాడు తెలుసా? ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నాలో నుంచి తీయబడింది కనుక నాది అన్నాడు. అంటే ఇది నాది అంటూ ఉన్నాడు. కనుక మీకు మనవి చేస్తూ ఉన్నా, కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైన స్థానం ఎవరిది అంటే భర్తది అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. 2వ విషయం ఆదికాండం 24వ అధ్యాయంలో అక్కడ దేవుడు మాట్లాడలేదు, పురుషుడు మాట్లాడలేదు, స్త్రీయే మాట్లాడుచూ ఉన్నది. కనుక కుటుంబంలో 2వ స్థానం ఎవరిది అంటే భర్త తర్వాత భార్యదే అనే విషయాన్ని బైబిల్ బోధిస్తూ ఉన్నది. 3వది యోహాను సువార్త 2వ అధ్యాయంలో, ఈ 2వ అధ్యాయంలో అక్కడ పురుషుడు మాట్లాడలేదు, స్త్రీ మాట్లాడలేదు, దేవుడు మాట్లాడుచున్నాడు. కనుక 3వది నీ కుటుంబ జీవితంలో 3వ వ్యక్తి ఎవరున్నానంటే దేవుడే ఉండాలి. 4వ వ్యక్తిగా నీ కుటుంబంలో ఎంటర్ అయితే కుటుంబం పాడైపోతుంది, చిన్న భిన్నమైపోతుందని నేను దేవుని సేవకుడుగా మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం అదే బోధిస్తూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుడిలారా, మొదటి విషయం, మొదటి పెళ్లిలోనో పురుషుడు మాట్లాడాడు, 2వ పెళ్లిలోనో స్త్రీ మాట్లాడింది, 3వ పెళ్లిలోనో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుని స్వరము కాక 4వ స్వరము కాన విన్నట్లయితే కుటుంబాలు పాడైపోతున్నాయి. ఏదైనా వనములో దేవుడు ఆదాము అవ్వ ఉన్నారు, వారితో పాటు తండ్రి అయిన దేవుడు ఉన్నారు. 4వ వ్యక్తి ఎంటర్ అయ్యాడు ఆ కుటుంబంలోకి. ఎవరంటే సాతానుడు. ఎప్పుడైతే ఆ కుటుంబంలోకి 4వ వ్యక్తి ఎంటర్ అయ్యాడు, ఆ కుటుంబం చిన్న భిన్నమైపోయింది. కనుక నువ్వు జాగ్రత్తగా నీ రోజు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 4వ వ్యక్తి ఎలా వచ్చాడు? దేవుని స్వరము కాదు, పురుషుని స్వరము, భర్త స్వరము కాదు, భార్య స్వరము కాదు, 4వ స్వరం విన్నారు. కనుక దేవుడు 4వ స్వరం విన్న వ్యక్తి జీవితాలు మనం చూసినప్పుడు ఏం జరిగింది తెలుసా? సాతాను యొక్క స్వరము పాము వినింది, పాము యొక్క స్వరము అవ్వ వినింది. అవ్వ యొక్క స్వరము ఆదాము విన్నాడు. దాని ప్రతిఫలం ఏమి జరిగింది తెలుసా? దేవుడు పాముని శపించాడు. నువ్వు బ్రతికినంత కాలం మట్టి తిని బ్రతుకుతావు, నువ్వు బ్రతికినంత కాలం కడుపుతోనే ప్రాకాల్చి వస్తుందని చెప్పి దేవుడు పాముని శపించాడు. కనుక 2వదిగా పాము యొక్క స్వరము అవ్వ వినింది కనుక అవ్వని శపించాడు. ఏమని శపించాడు తెలుసా? నీ ప్రసవ వేదన నేను అధికము చేస్తానని చెప్పి దేవుడు అవ్వని శపించాడు. కనుక ఆ అవ్వ స్వరాన్ని ఆదాము విన్నాడు కనుక దేవుడు ఆదాముని శపించాడు. ఏమని శపించాడు తెలుసా? నువ్వు బ్రతుకాలమంతా కూడా చెమట ఓర్చి భూమిని దున్ని చేతపరిచి నీ భార్యలను పోషించాలి, నీ కుటుంబాన్ని పోషించాలి. అందుకోసమే దేవుడు గచ్చపొదలు ముళ్ళకప్పులు పుట్టించాడు. కనుక నువ్వు బ్రతికినంత కాలం ఈ కుటుంబ జీవితాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి నీ దగ్గర ఉందనే విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కనుక కుటుంబ వ్యవస్థలో 1 భర్త, 2 భార్య, 3వది దేవుడే ఉండాలి. 4వ వ్యక్తిగా మీ కుటుంబంలో ఎవరు ఎంటైనా సరే కుటుంబం చిన్న భిన్నమైపోతుందండి. దైవ సేవకుడుగానే మనం చేస్తున్నాను. కనుక ఈ రోజున మనం జ్ఞాపకం చేస్తున్నాను. 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మొదటి పెళ్లిలో నేను చెప్పాను పురుషుడు మాట్లాడని, 2వ పెళ్లిలో స్త్రీ మాట్లాడని చెప్పాను, 3వ పెళ్లిలో దేవుడు మాట్లాడని చెప్పాను. ఈ రోజున మొదటి సంవత్సరం పెళ్ళైన మొదటి సంవత్సరం ఏం జరుగుతుంది తెలుసా? భర్త మాట్లాడతాడు, భార్య వినడం ప్రారంభిస్తాడు. 2వ సంవత్సరం వచ్చిన ఓటా అయిపోతుంది, భార్య మాట్లాడడం ప్రారంభిస్తాడు, భర్త వినడం ప్రారంభిస్తాడు. 3వ సంవత్సరం వచ్చిన వాళ్ళకి ఇద్దరు మాట్లాడడం ప్రారంభించారు, అందరూ వినడం ప్రారంభిస్తారు. అంటే గొడవలు స్టార్ట్ అవుతాయి. అది రాకుండా ఉండాలంటే దేవుడు వాక్యం సెలవిస్తున్నది. ఆదికాండములో దేవుడు మానవుని మట్టి ముద్దతో చేశాడు. మొట్టమొదట మానవుని చేశాడు. మానవుని చేసినప్పుడు దేవుడు ఒకే రోజున ఇద్దరిని కూడా చేయగలడు. ఇద్దరిని చేయగలడు. కానీ దేవుడు ఆ విధంగా చేయలేదు. ఎందుకు చేయలేదో తెలుసా? ఒకవేళ దేవుడు ఇద్దరిని కూడా ఒకే రోజున ఒకే సమయంలో ఇద్దరిని కానీ చేసి ఉంటే
ఏమి జరుగుందో తెలుసా? ఆదాము కళ్ళు తెరిచిన వెంటనే అవ్వను చూసిండేవాడు, అవ్వ కళ్ళు తెరిచిన వెంటనే ఆదామును చూసిండేది. దేవుడు 3వ స్థానంలోకి వెళ్ళిపోయిండేవాడు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. కళ్ళు తెరిచిన వెంటనే నన్నే చూడాలని దేవుడు ఆశపడ్డాడు. కనుకనే దేవుడు ఆదాముని మొట్టమొదటి చేశాడు. ఆదాము కళ్ళు తెరిచిన వెంటనే తన భార్యను చూడలా, దేవుడు సృష్టికర్త అయిన దేవుని చూశాడు. కనుక పిల్లగా రెండోది అవ్వని చేశాడు. అవ్వని ఎక్కడ చేశాడు తెలుసా? ఆదాము ప్రక్కల నుంచి ఎముకను తీశాడు, ఆదాము ప్రక్కల నుంచి మాంసంను తీశాడు. కానీ ఆదాము దగ్గర చేయగా ఏదో మనము అవతల చేసి అవ్వ దగ్గర తీసుకొని వచ్చి ఆదాము దగ్గర తీసుకొని వచ్చాడు. కనుక అవ్వని అక్కడ చేయకుండా పోవడానికి కారణం తెలుసా? ఒకవేళ ఆదాం ప్రక్కలోనే కానీ అవ్వని చేసి ఉంటే అవ్వ కళ్ళు తెరిచిన వెంటనే దేవుణ్ణి చూడడం మానేసి ఆదామును చూసిండేది. కనుక దేవుని ఉద్దేశం ఏం తెలుసా? అవ్వ కూడా కళ్ళు తెరిచిన వెంటనే నన్నే చూడాలని దేవుడు ఆశపడ్డాడు. కనుక నా ప్రియ దేవుడులారా, ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కూడా భర్త ముఖం భార్య చూడడం, భార్య ముఖం భర్త చూడడం తప్పు కాదు. ఇద్దరు కూడా నిద్రలేచిన వెంటనే ఒకరు చూడడం ప్రాముఖ్యమైనది కాదు. కానీ ఈ లోకంలో బ్రతకడానికి నీకు ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి ఈ లోకంలో బ్రతకడానికి కృప చూపిన సృష్టికర్త అయిన దేవుని వైపు చూడు, నీ కుటుంబం దీవించబడడం ప్రారంభిస్తుంది, దీవించడం ప్రారంభించబడుతుంది. ఈ రోజున దేవుని వైపు చూడడం మానేశారు, మనుషుల వైపు చూడడం ప్రారంభించారు. కనుక ఈ రోజున దైవ సేవకుడిగా మనం చేస్తున్నా, నువ్వు మనుషుల వైపు చూడడం మానే, సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో బ్రతకడానికి నీకు ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చిన దేవుని వైపు చూడు, దేవుడిని దీవించడం ప్రారంభిస్తాడు. దేవుడు స్త్రీని ఎక్కడి నుంచి తీశాడు? యోబు నేను అడుగుతున్నా, ఎక్కడి నుంచి తీశాడు? ప్రక్కటెముకలో తీశాడు. ఎందుకు ప్రక్కటెముకలో తీశాడు దేవుడు తెలుసా? భార్య నాతో కూడా సమానము అని గుర్తించడానికి దేవుడు ప్రక్కలోంచి తీశాడు. దేవుడు తల్లో నుంచి తీయలేదు. తల్లో నుంచి తీస్తే స్త్రీ నెత్తి మీద ఎక్కువ కూర్చుంటాడు, కాళ్ళలో నుంచి తీస్తే కాళ్ళ కిందేసి తొక్కుతాడు. కనుక దేవుడు ప్రక్కలో తీయడానికి కారణం ఏంటంటే నా భార్య నాతో కూడా సమానం అని గుర్తించడానికి దేవుడు చేశాడు. రెండోది ఎక్కడి నుంచి తీశాడు? రెక్క కింద తీశాడు. కనుక భర్త ఎల్లప్పుడూ భార్యకి కాపుదలు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. భర్త ఎల్లప్పుడూ కూడా కాపుదలు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఎక్కడి నుంచి తీశాడు? హృదయానికి దగ్గరలో తీశాడు. హృదయానికి దగ్గరలో తీశాడు. అంటే అర్థమేం తెలుసా? భర్త ఎల్లప్పుడూ భార్యని ప్రేమిస్తూ ఉండాలి. కొట్టడానికి కాదు, తిట్టడానికి కాదు, నీ భార్యని ప్రేమించడానికి దేవుడు ప్రక్కలో నుంచి తీశాడు. నీ హృదయానికి దగ్గర నుంచి తీశాడు దేవుడు. కనుక మనవి చేస్తూ ఉన్నాను, మా సహోదరి నీకు మనవి చేస్తూ ఉన్నాను, శాంతికుమారి మనవి చేస్తూ ఉన్నాను, నీ భర్తని నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, గౌరవించే వ్యక్తిగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, భార్య దొరికిన వానికి మేలు దొరకను. కొంతమందికి వైఫ్ షుడ్ బి లైఫ్, నాట్ ఏ నైఫ్. నాట్ ఏ నైఫ్. వైఫ్ ఈజ్ ఏ లైఫ్, నాట్ ఏ నైఫ్. భార్య అనేది జీవితాన్ని పంచించేదిగా ఉండాలి, ప్రక్కలో బంధంలాగా ఉండకూడదు. విక్టోరియా మహారాణి ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలన చేస్తుంది. పరిపాలన చేసినప్పుడు అర్ధరాత్రి వేళ సమయంలో తన ఎక్కడికో వెళ్ళి లేట్ అయ్యి ఆలస్యంగా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత భర్త నిద్రపోతున్నాడు. ఆమె డోర్ కొట్టింది. డోర్ కొట్టినప్పుడు భర్త అడిగాడు, హూ ఇస్ దట్? ఎవరక్కడ? ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఐఎమ్ క్వీన్ ఎలిజబెత్. ఆయన అన్నాడు, ఐఎమ్ సారీ అని పడుకున్నాడు. మళ్ళీ తలుపు కొట్టింది, హూ ఇస్ దట్? ఐఎమ్ క్వీన్ ఎలిజబెత్, ఐఎమ్ సారీ అని మళ్ళీ తలుపు పడుకున్నాడు. మూడోసారి తలుపు కొట్టాడు. తలుపు కొట్టింది. తలుపు తీసి ఎవరు అని అడిగాడు. ఐఆమ్ యువర్ వైఫ్. నేను నీ భార్యని అనగానే తలుపు తీశాడు. నీ స్థితి ఏదైనా, నీ గతి ఏదైనా, నీ భర్తని ప్రేమించి గౌరవించడం ప్రాముఖ్యమైనది. అది లేకపోతే నీ జీవితంలో ఎన్నో నష్టాలు, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక దైవ సేవకుడుగా నేను మనవి చేస్తున్నాను, జాగ్రత్త. మీరు ఇద్దరు కూడా 3 ఐదులు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ నెవర్ ఫర్గెట్ ద 3 things.
ఆ 3 విషయాలు ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. నెంబర్ 1, ఫస్ట్ ఐ ఇన్వైట్ జీసస్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్. నీ వ్యక్తిగతమైన జీవితంలోకి యేసుని ఆహ్వానించండి. వితౌట్ జీసస్, యేసు లేకుండా నీ జీవితంలో ఆశీర్వాదాలు చూడలేవు, దీవెనలు చూడలేవు. ఫస్ట్ ఐ ఇన్వైట్ జీసస్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్. వ్యక్తిగతమైన జీవితంలోకి యేసుని ఆహ్వానించండి. రెండవ ఐ ఇన్ఫార్మ్ టు జీసస్. దేర్ ఇస్ ఎనీ సిచ్యువేషన్స్, దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లం, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి స్థితిగతి వచ్చినా నీ సమస్య ఏంటో యేసయ్యకు చెప్పండి. యేసయ్య నీ సమస్యని పరిష్కరించగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైన కార్యం అంటే ఏమీ లేదు. కాల్ హిమ్, ఆయన పిలవండి, నీ సమస్యని చెప్పండి. మూడవ ఐ ఇన్వాల్వ్మెంట్. యేసయ్య నీ కార్యాన్ని చేయడానికి ఆయన అనుమతి ఇవ్వండి. యేసయ్య నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. ఒకటి, నీ జీవితంలోకి ఆహ్వానించండి. రెండోది, నీ సమస్య ఏంటి చెప్పండి. మూడోది, నీ సమస్యని పరిష్కరించమని యేసయ్య చేతిలో పెట్టండి. దేవుడు నీ కుటుంబాన్ని చక్కపెట్టగలడు, నీ కుటుంబాన్ని సరిచేయగలడు. ఆ విధంగా నువ్వు చేయగలిగితే నీ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, ఫలభరితమైన కుటుంబంగా వర్ధిల్లుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించినగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా ప్రత్యేకంగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఏ విధంగా తన లైఫ్లో అయ్యా నేను విశ్వాసమును ముందుకు సాగాలో తండ్రి ఆది కాండం మొదలుకొని ప్రభా ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి ఆశీర్వాదమును అయ్యా ప్రతి వివాహమును ఏ విధంగా మీరు జరిపించారో, ఏ విధంగా ప్రభా నీవన్న విశ్వాసములో వారిని ప్రభా పొందుకొని సాక్షిగా జీవించాలో ప్రభా ఈ సమయంలో మీరు ప్రత్యేకించి మాట్లాడినందుకు స్తోత్రాలు. వివాహ కార్యక్రమాలు మీరుండి మహిమకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దీనింటే నీకెందుకు ఈ ప్రేమ, నిన్ను మర్చిపోవెందుకు, నాసే నీకెందుకు ఓ యేసయ్యా, నిన్ను విడిచిపోవెందుకు, నా ప్రాణము నీవే, ప్రాణమే నా ప్రాణమా, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాకు యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాకు యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాకు యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాకు యేసయ్యా. ఏమి ఈ బంధము
ఆహ్లాదకరంగా ఉంటుంది. కనుక ఏదేమైనా ఆలస్యమైనా ఇంతమంది కూర్చోవటం చాలా అద్భుతమైన విషయమే. ఒక విషయం మీకు చెప్పాలి, నాకు తెలుగు సరిగా రాదు, కానీ దేవుని కృపలో దేవుడు నాకు తెలుగు మాట్లాడడానికి దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఓకే, ఏదేమైనా వివాహ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పిల్లరా, ఇక్కడ నిలబడేటువంటి ఇద్దరు బిడ్డలు, యవన బిడ్డలు వచ్చేసి లేచి నిలబడి నన్ను తల్లి నువ్వు లేచి చూపించాలని మనవి చేస్తూ ఉన్నాను. సంతోషం. మీరందరూ చెప్పారు, బాగానే ఉంది. ఆదరించి గణపరిచి వ్యాధి అందను ఆరోగ్యమందను ఈమెని కాపాడి ఇతరు నల్లక మీరు ఉభయలు బ్రతుకాలమంతయు ఈమెకే భర్తవ ఇందువా ఉందంట. నువ్వు కూడా తల్లి జాగ్రత్తగా నీ నిర్ణయాన్ని చెప్పాలి. శాంతి కుమారి, దేవుని నిర్ణయం చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ పురుషుణ్ణి నీ భర్తగా చేసుకుందవా? ఇతన్ని ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందను ఆరోగ్యమందను ఇతన్ని కాపాడి ఇతరుల నల్లక మీరు ఉభయలు బ్రతుకాలమంతలు ఇతనికే భార్య ఇందువా? ఓకే, వాళ్ళిద్దరి యొక్క ఇష్టాలు కూడా తెలియపరిచారు. ఈ సమయంలో స్త్రీని ఈ పురుషునికి ఇచ్చేటువంటి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు, అదేవిధంగా అబ్బాయి యొక్క తల్లిదండ్రులు కూడా దయచేసి స్టేజ్ మీదకి రావాలని మనం చేస్తూ ఉన్నట్టుగా వినండి. శాంతి కుమారుని మీ కుమారుడు యోగుకి భారీగాను మీకు కోడలుగా అంగీకరించడానికి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అదేవిధంగా యోగుని మీ కూతురు శాంతి కుమారికి భర్తగాను మీ అల్లుడుగా స్వీకరించడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అభ్యంతరం ఏం లేదు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇష్టాలు తెలియపరిచారు. అయితే మీ అమ్మ యొక్క కుడి చేతిని తీసుకొని ఇద్దరు, మీ అమ్మ యొక్క కుడి చేతిని, అయ్యా మీ అబ్బాయి యొక్క కుడి చేతిని తీసుకొని ఉండండి. కనుక మీకు ఇష్టమైతే ఇట్లా ఇట్లా ఇప్పుడు మీ చేతి సెకండ్ ఇచ్చినట్టుగా. ఓకే, కనుక పట్టుకోండి, చేతులు పట్టుకోండి, మీ ఇష్టం. అందరూ కూడా తెల్లవారుస్తాం. ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు నాయన ఇక్కడున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టాన్ని వ్యక్తపరిచారు. చేసుకోబోయే యవన బిడ్డలు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియపరిచారు. అదే రీతిగా నా తండ్రి తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇష్టాన్ని తెలియపరుస్తూ వాళ్ళ చేతుల్లో కలిపారు. వాళ్ళ బ్రతుకాలం అంతా కూడా నేను ఒకరినొకరిని విడిచి ఉండకుండా ప్రేమ కలిగి ఆప్యాయత కలిగి రెండు కుటుంబాల్లో ఆ ప్రేమ రోమా 5:5 ప్రకారంగా క్రీస్తు యేసు యొక్క ప్రేమ వాళ్ళ హృదయాల్లో కుమ్మరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించారు. యేసు మామూలు జరిగిన కార్యక్రమం అంతటినీ మహిమకరంగా జరిగి నాన్న మహిమ తెచ్చుకోమని యేసు నన్ను వేడుకున్న మా పరమ తండ్రి, ఆమేన్. అయ్యా మీరు ఇప్పుడు అట్లాగే పట్టుకోండి, మీరు వదిలేసారు. ప్రమాణాలని చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ఒకసారి ఒక వివాహము అయిన తర్వాత ఒక 7 సంవత్సరాల తర్వాత ఒక సంఘటన జరిగింది. భార్య భర్తలు ఇద్దరు వచ్చి ఒక రోజున, అయ్యా మాకు విడాకులు కావాలా, మీరు ప్రార్థన చేయండి అన్నాను పాస్టర్ గారు. ఇదేంట్రా బాబు, ప్రమాణం చేశారు కదా మీరు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యాధి వచ్చినా ఏది వచ్చినా నిన్ను విడవను ఎడబా అని చెప్పి వాగ్దానం చేశారు కదా, ఇదేంట్రా అంటే, బలవల్ సార్ నేను చేశాను, నువ్వు చెప్పమంటే చెప్పాను నేను అన్నాడంట. నువ్వు చెప్పమంటే చెప్పాను కానీ నేను చేశాను ప్రమాణం అన్నాడంట. కనుక నేను చెప్పమంటే చెప్పడం కాదు నాయన, నీ హృదయాంతరంగంలో నుంచి ఈ మాటలు చెప్పాలి. నువ్వైనా సరే ఆమెనా సరే. నేను యోగు అని నేను, శాంతి కుమార్ అని నిన్ను, శాంతి కుమారి అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితకాలం అంతయు దేవుని
దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనిచున్నాను. ఆ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. ఏం చేశావు? ఎవరితో చేసావు? బాగా చెప్పు గట్టిగా. శాంతికుమార్. వెరీ గుడ్. పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడినటకై నా భర్తనుగా చేసుకొనిచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. ఎవరితో చేశావు? వెరీ గుడ్. ప్రమాణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు చేసిన ప్రమాణాలు దేవుడు విన్నారు, సంఘం వినింది, దైవ సేవకుల మధ్యన తనకి శ్రమలో ఈ మంగళసూత్రాలు ఇవన్నీ పూలమాల ఇవన్నీ కూడా వీరు చేసిన ప్రమాణాలకు గుర్తుగా ప్రేమకు చిహ్నముగా మంగళసూత్రాన్ని తీసుకొచ్చారు. భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా మంగళసూత్రం అనేది మన భారతదేశం యొక్క సంప్రదాయం. దాన్ని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుందాం. ఈ సమయంలో ఈ మంగళసూత్రం కొరకు ప్రార్థన చేద్దాం. మనం సకలాశ్రయాలు కారణభూతుడైన మా దేవ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీకు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో 3 పేటల తాడు ప్రభుత్వ తండ్రి లేఖనములు సెలవిస్తుండగా మొదటి పేటనైన యోబు, 2వ పేట తండ్రి శాంతికుమారి, 3వ పేటగా నుండి సహాయం చేయండి. నిపట తండ్రి శాంతికుమారుని తన భార్యగా చేసుకోవడానికి మంగళసూత్రమును శాంతికుమారి యొక్క మెడలో వీరు కట్టుచుండగా మీరు తోడుగా ఉండి సహాయం చేసి వీరి దాంపత్య జీవితాన్ని దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చూసా ఇంతకుముందు అమ్మాయిని గొడవలు ఎవరు చూడలేదు. చూసిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా? పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా నేను చెప్పే మాటలు చెప్పు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలుభాగస్థిరాలునిగా చేసుకొనిచున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రమాణం చేయుచున్నాను. ఆమేన్.
చిలిపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ అనురాగంతో ఒక్కటవ్వాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ మీకు వందనాలు తెలుస్తున్నాం. తండ్రి రాత్రి కలుసులో తండ్రి నూతనంగా దొరకపరిచిన తన యోగుని బట్టి శాంతిని బట్టి ప్రభావం మీ నామలు మీరు వివాహం కార్యం జరిపించిన దాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. భార్య భర్తల ప్రవర్తన విరుద్ధులు మీరు జరపరిచిన దాన్ని బట్టి మీకే కృతజ్ఞతాలు తెలుస్తుందండి. వారి యొక్క దాంపత్య జీవితం మీరు ఆశ్రయించండి. మీకు మహిమకరంగా ప్రభావ ఈ స్థితిలో జీవించుకోకుండా అవుతుంది. మీకే తెలుస్తున్నాం. వీళ్ళు మీరు జీవించి ఆశ్రయించమని తల్లి ఈ కార్యక్రమంతో మీ సన్ని నుంచి మీరు నడిపించిన దాన్ని బట్టి మీకే స్తోత్రం తెలుస్తుంది. మిమ్మల్ని కలిపి మిమ్మల్ని గణపతిలో ఉన్నాడు మీకు దయచేయమని కార్యక్రమంతో మీ సన్ని నుంచి మీరు ప్రతి మర్యాదగా క్రమాన్ని జరిపించడానికి మీకే కృతజ్ఞతలు తెలుస్తూ వాళ్ళు మిమ్మల్ని దీవించి ఆస్వాదించమని క్రీస్తు నామడు వేసించి రాము తండ్రి. స్తోత్రం తెలుస్తున్నాం. ఈ రాత్రి ప్రభు వేరు వేరు ఉన్నటువంటి ప్రభు నీ బిడ్డలను ఒకటిగా దైవ సేవకుల సమక్షంలో ప్రభు సంఘం సమక్షంలో దేవా ఇక్కడ ఉన్నటువంటి వారందరి సమక్షంలో ప్రభుత్వాన్ని ఆయన మీరు జంటగా ఏర్పాటు చేసి కుటుంబంగా ప్రభు మీరు ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రం తెలుస్తున్నాను ప్రభు. మీరు దాంపత్య జీవితంలో ప్రభు ఇలాంటి దుశ్శక్తులు పని చేయకుండా వీరి ఇరువురికి ప్రభు చక్కటి మనుషులు చక్కటి ఆలోచన దయచేయమని దేవానికి స్తోత్రాలు నాయనా. మేము మరొకసారి ప్రభుత్వాన్ని నాయనా ఈ యొక్క 2000 నా తండ్రి మరి 19 సంవత్సరంలో ప్రభావ మీరు గొప్ప కార్యం అద్భుతాలు జరిగిస్తూ మేము 2020 ప్రభావ మంచి శుభవార్తల ప్రభుత్వాన్ని మేము విని నైనా మరొక మంచి కార్యక్రమం ప్రభావం చూడాలి ఆశ్రయించగా ప్రభావ మీరు సహాయం చేయమని బిడ్డలు ప్రభావ ఏమాత్రం సాతాన్ని శోధించకుండా గర్భిణి చేయకుండా మీ రక్తం చేత ప్రియపీయడం తడుపుతూ ఆరోగ్య దయచేయమని మీరు మహిమ పొందమని యేసయ్య పేరున తినను ప్రభు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన ప్రేమించు బిడ్డలకు అందరికను నూతనంగా జతపరచబడినటువంటి యోగుకును శాంతి కుమారికి పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండి కంచి వేసి వాళ్ళు ఫలింపచేసి ఆశీర్వదించి వర్తింపచేయను కాక. ఆమేన్. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలో నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలో నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా. కట్టబడిన కాపురం అనురాగ గోపురం. కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా. కట్టబడిన కాపురం అనురాగ గోపురం. కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం. ఈ
ఈ పరిణయం యెహోవా నిర్ణయం. వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే. వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే. అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహము ఓలే. అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహము ఓలే భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది. భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది. ఈ పరిణయం యెహోవా నిర్ణయం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలే మాలలుగా సమతానుబంధాలే ఎల్లలుగా. మమతానురాగాలే మాలలుగా సమతానుబంధాలే ఎల్లలుగా. కట్టబడిన కాపురం అనురాగ గోపురం. కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం. కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే. కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే. అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి. అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి అన్నిటిలో విధేయురాలిగా ఉండునట్లు ఏర్పరచినది. అన్నిటిలో విధేయురాలిగా ఉండునట్లు ఏర్పరచినది. ఈ పరిణయం యెహోవా నిర్ణయం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలే మాలలుగా సమతానుబంధాలే ఎల్లలుగా. మమతానురాగాలే మాలలుగా సమతానుబంధాలే ఎల్లలుగా. కట్టబడిన కాపురం అనురాగ గోపురం. కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలే మాలలుగా సమతానుబంధాలే ఎల్లలుగా. మమతానురాగాలే మాలలుగా సమతానుబంధాలే ఎల్లలుగా. కట్టబడిన కాపురం అనురాగ గోపురం. కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం. ఎక్కడెక్కడో
పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం
इश्क शिफाया इश्क शिफाया इश्क पर्दे में किसी की आंखों में लबरेज है इश्क शिफाया महबूब का साया इश्क मलमल में ये लिपटा हुआ तबरेज है इश्क है पीर पैगंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क है पीर पैगंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क कभी कतरा है अरे इश्क कभी है एक समंदर इश्क कभी कतरा है अरे इश्क कभी है एक समंदर కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నల్లనైన ముంగురులే అల్లారేదో రేపాయిలే నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా తప్పాయిలే సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం చిన్ని ఇసుక గూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా అన్ని చొరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా ఆ గోరు వంక పక్కన రామచిలుక ఎంత చక్కనా అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కన అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ అక్షరాల్లో ప్రేమని నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం ఎంత ఒప్పేనా నన్ను ముంచినాది చెప్పునా ఎంత ముంచేసినా తేలేవంతిని నేనేనా చుట్టూ ఎంత చెప్పుడొచ్చినా నీ సవ్వడేదో చెప్పనా ఎంత దాచేసినా నిన్ను జల్లేడేసి పట్టనా నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపని ఇష్క్ హై పీర్ పయంబర్ అరే ఇష్క్ అలీ దమ్ మస్త్ కలందర్ ఇష్క్ హై పీర్ పయంబర్ అరే ఇష్క్ అలీ దమ్ మస్త్ కలందర్ ఇష్క్ కभी कतरा है अरे इश्क कभी है एक समंदर इश्क कभी कतरा है अरे इश्क कभी है एक समंदर इश्क शिफाया इश्क शिफाया इश्क पर्दे में किसी की आंखों में लबरेज है इश्क शिफाया
ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండనా. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండనా. నిన్న మొన్న గుర్తే రాని సంతోషాన్నే పంచైనా, ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా, చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా. క్షణమైన కనబడకుంటే ప్రాణమాగదే, అడుగైన దూరం వెళితే ఊపిరాడదే. ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టే, చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టే. దేహం నీది, నీ ప్రాణమే నేనులే. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. చుక్కల చున్నీకే నా గుండెని కట్టావే, ఆ నీలాకాశంలో అరే గిర్రా గిర్రా తిప్పేశావే. మువ్వల పట్టీకే నా ప్రాణం చుట్టావే, నువ్వు వెళ్ళేదారంతా అరే గల్లు గల్లు మోగించావే. వచ్చా వచ్చని ఊపిరితోటి ఉక్కిరి బిక్కిరి చేశావే, ఉండిపో 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 నాతోనే. హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా, నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా. హొయ్యా రే హొయ్యా హొయ్యా, నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా.
మాటలే చెప్పలేను పట్టలేని ఆనందాన్ని ఒక్కడిని మొయ్యలేను కొద్దిగా సాయం వస్తే పంచుకుందాం నువ్వు నేను కాసేపు నువ్వు కన్నార్పకు నిన్ను నన్ను చూస్తూనే ఉంటా కాసేపు నువ్వు మాట్లాడకు కవిల కావ్యం రాసుకుంటా ఓ ఎడారిలా ఉండే నాలో సింధు నదై పొంగావే ఉండిపో ఉండిపో ఎప్పుడు నాతోనే హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే నాలోనే కల్లంతయ్యా బాధనే భరించడం అందులోంచి బయటకి రావడం చాలా చాలా కష్టం అని ఏంటో అంతా అంటుంటారే వాళ్ళకి తెలుసో లేదో హాయిని భరించడం అంతకన్నా కష్టం కదా అందుకు నేనే సాక్ష్యం కదా ఎంతలా నేను నవ్వింది లేదు ఎంతలా నన్ను పారేసుకోలేదు ఎంతలా నీ జుంకాలాగా మనసే నాడు ఊగలేదు దాయి దాయి అంటూ ఉంటే చందా మామై వచ్చావే ఉండిపో ఉండిపో తోడుగా నాతోనే హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే నాలోనే కల్లంతయ్యా Thank you.
చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పట్టాసే పట్టుమని పేలిందా నా గుండె కల్లాసే అట్టా నువ్వు గిర్రా గిర్రా మెలికలు తిరిగే ఆ ఊసే నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే వచ్చేసావే లైన్ లోకి వచ్చేసావే చిమ్మ చీకటికున్న జిందగీలో నా ఫ్లడ్ లైట్ వేసావే అచ్చరి నచ్చేసావే మస్తుగా నచ్చేసావే బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకంలో నా రంగులు పూసావే చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే చిట్టి నా జిల్ జిల్ చిట్టి చిట్టి నా రెడ్ బుల్ చిట్టి నా ఫేసు బుక్కులో 1,00,000 లైకులు కొట్టావే యుద్ధమేమి జరగలే సుమోలేమి అస్తలే గదలే చిటికెలో అలా చిన్న నవ్వుతో పచ్చ జెండా చూపించినావే మేడం ఎలిజబెత్ నీ రేంజ్ అయినా తాడు బొంగరం లేని ఆవారా నేనే అయినా మాసుగాడి మనసుకే ఓటేసావే బంగ్లా నుండి బస్తీకి ఫ్లైట్ వేసావే తీను మారు చిన్నోడిని స్టెప్పులు ఆడిస్తివే నసీబు బాడు నోడిని నవాబు చేసేస్తివే అతిలోక సుందరివి నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓ టపోరి నేను గూగుల్ మ్యాప్ పై నీ గుండెకు చేరిస్తివే అరరే ఇచ్చేసావే ఇల్లు నాకు ఇచ్చేసావే మిర్చి బజ్జీ లాంటి లైఫ్ లో నువ్వు ఆనియన్ వేసావే అర్రే గుచ్చేసావే లబ్బు టాటు గుచ్చేసావే మస్తు మస్తు బిర్యానీలో నింబు చెక్కై హల్చల్ చేసావే చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే చిట్టి నా జిల్ జిల్ చిట్టి చిట్టి నా రెడ్ బుల్ చిట్టి నా ఫేస్